సో ఫేస్ పెయిన్ అనేది టూత్ ప్రాబ్లం అనుకుంటున్నారా? హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ సోహెల్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్, హైదరాబాద్. సో ఫేషియల్ పెయిన్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. ప్రతి ఒక్క పెయిన్ కూడా టూత్ నుంచి వస్తుందని మాత్రం అనుకోకండి. చాలా మంది అనుకుంటుంటారు, అండి డాక్టర్ గారు నాకు టూత్ ఎక్స్ట్రాక్షన్ అయిందండి, ఆ ఎక్స్ట్రాక్షన్ అయినప్పటి నుంచి నాకు పెయిన్ స్టార్ట్ అయింది, తగ్గట్లేదు అని అంటారు. మన ఫేస్ లో చాలా నర్వ్స్ అనేది సప్లై ఉంటుందండి. సో ఈ టూత్ ఎక్స్ట్రాక్షన్ వల్ల వచ్చే నర్వ్ పెయిన్ అనేది అది డిఫరెంట్ అండి. ఎస్పెషల్లీ మనకి నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ పార్ట్ లో పైన పార్ట్ కావచ్చు, ఈ మిడిల్ పార్ట్ కావచ్చు, ఈ మ్యాండిబుల్ పార్ట్, 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 నర్వ్స్ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు షాక్ లాగా పెయిన్ వస్తుందండి. దీన్ని మనం ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. అండ్ సమ్ టైమ్ ఏటిపికల్ ఫేషియల్ పెయిన్స్ లాగా కూడా రావచ్చు. సో టూత్ పెయిన్ ఎక్స్ట్రాక్షన్ అంటే టూత్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత వచ్చే పెయిన్ లోకలైజ్డ్ ఉంటుందండి. ఎస్పెషల్లీ మన విజ్డమ్ టూత్, ఇంపాక్టెడ్ టూత్ ఉంటాయి, అది తీసినప్పుడు లోకల్ పెయిన్ ఉంటుంది. బట్ ఈ రేడియేటింగ్ పెయిన్ అనేది ఈ 3 నర్వ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం చాలా సివియర్ గా ఉంటుంది. సో ఈ నర్వ్ పెయిన్ అనేది ఎలక్ట్రిక్ షాక్ లాగా కొడుతుందండి. ఎంత సివియర్ గా ఉంటుందంటే మీకు సూసైడ్ చేసుకునే థాట్స్ కూడా వస్తాయి. సో కరెక్ట్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. సో పెయిన్ లొకేషన్ కన్నా పెయిన్ సోర్స్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.